నమస్కారం, వెల్కమ్ టు కాదరి న్యూస్. నేను యామిని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావంగాను ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉరితాళ్లతో జేఏసీ ప్రదర్శన. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ను దూషించిన చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. మైనార్టీలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని మైనార్టీల రాస్తారోకో. దేశంలో బీసీ ముఖ్యమంత్రులకుగా ఉన్న రాష్ట్రాలలో బీసీలకు లభించిన ప్రాధాన్యత మన రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో లభిస్తున్నదని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ల రేవతి అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కదిరికి వచ్చిన సందర్భంగా ఆమెను వడ్డెర సంఘం నాయకులు ఘనంగా స్వాగతించారు. కదిరి ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆమెను రాష్ట్ర వడ్డెర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ తో పాటు పలువురు వడ్డెర ప్రముఖులు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలన్నీ వడ్డెర్లను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప వారికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వలేదని, కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అంతమంది బీసీలకు చైర్మన్ పదవులు, డైరెక్టర్ల పదవులు కల్పించి బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారని అన్నారు. అందులో వడ్డెర్ల కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా మహిళ అయిన తనకు అవకాశం కల్పించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో వడ్డెర్ల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి కార్పొరేషన్ అందరికీ చేయూత అందిస్తుందని, వడ్డెర్ల సమస్యలపై తాను నిరంతరం స్పందిస్తూనే ఉంటానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు భాగ్యమ్మ, ఉమారాజు, వడ్డెర సంఘం నాయకులు వెంకటేష్, ఆంజనేయులు, నాగరాజు, డిఎల్ అంజీ, మనోహర్ తదితర 564 వడ్డెర ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో బీసీ ముఖ్యమంత్రులకుగా ఉన్న రాష్ట్రాలలో బీసీలకు లభించిన ప్రాధాన్యత మన రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో లభిస్తున్నదని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ల రేవతి అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కదిరికి వచ్చిన సందర్భంగా ఆమెను వడ్డెర సంఘం నాయకులు ఘనంగా స్వాగతించారు. కదిరి ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆమెను రాష్ట్ర వడ్డెర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ తో పాటు పలువురు వడ్డెర ప్రముఖులు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలన్నీ వడ్డెర్లను ఓటు బ్యాంకుగా చూశారే తప్ప వారికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వలేదని, కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అంతమంది బీసీలకు చైర్మన్ పదవులు, డైరెక్టర్ల పదవులు కల్పించి బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారని అన్నారు. అందులో వడ్డెర్ల కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా మహిళ అయిన తనకు అవకాశం కల్పించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో వడ్డెర్ల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి కార్పొరేషన్ అందరికీ చేయూత అందిస్తుందని, వడ్డెర్ల సమస్యలపై తాను నిరంతరం స్పందిస్తూనే ఉంటానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు భాగ్యమ్మ, ఉమారాజు, వడ్డెర సంఘం నాయకులు వెంకటేష్, ఆంజనేయులు, నాగరాజు, డిఎల్ అంజీ, మనోహర్ తదితర 564 వడ్డెర ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరికి మొట్టమొదటిసారిగా నిన్న రాత్రి విచ్చేసినటువంటి సందర్భంలో వడ్డెర జాతి ప్రజలు దారి పొడవునా ఘన స్వాగతం పలకడం జరిగింది. మరొకసారి ఆంధ్రప్రదేశ్ వడ్డెర్ల తరపున, ముఖ్యంగా అనంతపురం జిల్లా కదిరి వడ్డెర్ల తరపున రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి నూతన శ్రీ గౌరవ దేవెళ్ల రేవతి గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి, కదిరి 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లుగా మరి భాగ్యమ్మ గారు, అలాగే ఉమారాజు గారు, వారిద్దరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వడ్డెర జాతి ముద్దుబిడ్డ, వడ్డెర జాతి ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక లాయర్గా చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ కలిగి వడ్డెర జాతికి ఒక దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మహాతరమైనటువంటి లక్ష్యం ఎస్టీ రిజర్వేషన్. ఆ ఎస్టీ రిజర్వేషన్ సాధనలో అనేక ఉద్యమాల్లో భాగస్వామి ఈరోజు వడ్డెర జాతి యొక్క
కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం మా అందరికి కూడా ఆనందదగ్గ విషయం. దేశ చరిత్రలోనే కని విని ఎరిగినటువంటి విధంగా మిగిలిన రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా జరగనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలందరూ ఒక 139 కులాలు ఉపకులాలుగా ఉన్నటువంటి బీసీలందరికీ అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించే విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆ యొక్క కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రతి జిల్లా నుండి కూడా డైరెక్టర్లను ఏర్పాటు చేయడం, అందులో భాగంగా ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి కులమైనటువంటి వడ్డెర కులాన్ని గుర్తుపెట్టుకొని మరి మాకు ఒక వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దానికి నన్ను చైర్మన్గా నియమించడం అనేది, అదేవిధంగా ఈ యొక్క అనంతపురం జిల్లాలో అత్యంత జనాభా ఉన్నటువంటి వడ్డెర జనాభా ఉన్నటువంటి ఈ యొక్క అనంతపురం జిల్లా నుంచి కదిరి నుంచి అదేవిధంగా పుట్టపర్తి నుంచి ఇద్దరు డైరెక్టర్లని ఏర్పాటు చేయడం కూడా చాలా హర్షించదగ్గ విషయంగా ప్రత్యేకంగా మా వడేరాజులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వడ్డెర్లు అంటే గత ప్రభుత్వాలు కానీ గత పార్టీలు కానీ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని ఈ రోజు వరకు కూడా వడ్డెర్లకంటూ ఒక గుర్తింపుని కానీ వారి యొక్క అభివృద్ధిని కానీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి పరిపాలన అందించలేదు గత ప్రభుత్వాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన రాజకీయంగా బయటకు వచ్చి మరి ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారో ఆ రోజు నుండి కూడా వడ్డెర్లను రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు అని చెప్పి మేము సగర్వంగా చెప్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మా నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని. అదేవిధంగా మాట తప్పడు మడమ తిప్పడు, ఏదైనా మాట ఇచ్చాడంటే ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మాటలకి కాదు, ఇది చేతల ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించుకున్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం పనిచేయడం అనేది, మొట్టమొదటి నుండి పనిచేయడం అనేది మాకు చాలా సగర్వంగా ఉంది. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2006లోనే ఒక వడ్డెర్ల కోసం ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వడ్డెర ఫెడరేషన్ను జీవో ఇష్యూ చేయడం జరిగింది. 2008 నుండి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. దానికోసం ఒక ఆఫీసుని పెట్టడం కానీ ఫర్నిచర్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ జరిగింది. అనుకోని పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం, ఆ తర్వాత ఆ యొక్క వడ్డెర ఫెడరేషన్ని నడిపించే వాళ్ళు లేరు, చైర్మన్ ఏర్పాటు చేసే వాళ్ళు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కేవలం చైర్మన్ అంటే నామమాత్రంగా మేము ఒక పదవి ఇచ్చామనే విధంగా ఒక చైర్మన్ ఏర్పాటు చేయడమే కానీ దానికి ఉన్నటువంటి నిధుల్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా మాత్రం చేయలేదు. ఆ విషయంలో చాలా ఫెయిల్ అయ్యారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ యొక్క ఫెడరేషన్ ద్వారా న్యాయం జరగట్లేదని చెప్పేసి ప్రతి కులానికి ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మమ్మల్ని అందరినీ ఒక పాలక మండలిగా మమ్మల్ని అందరినీ నియమించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్క వడ్డెర కుటుంబానికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ యొక్క వడ్డెర కార్పొరేషన్ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే కుల సంఘాలు కుల వృత్తుల్ని ఆర్థికంగా వాళ్ళు బలోపేతం చేయాలని ఆ రోజు నిర్ణయించుకున్నారో ఆయన ఆశయాలన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే బీసీ కులాలు అంటే కేవలం బీసీలు అంటే ఓటు బ్యాంక్ కాదు, మాకు వెన్నెముక కులాలు అని చెప్పేసి నిరూపిస్తూ ఈరోజు ప్రతి ఒక్క బీసీ కులాన్ని కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఈ యొక్క కార్పొరేషన్ని నడిపిస్తారని కూడా అందరం నమ్ముతా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి బీసీ కులానికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ యొక్క కార్పొరేషన్లు కానీ మా పాలక మండలి కానీ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల ప్రస్తావన తెచ్చి ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొల్పిందని అమరావతి రాజధాని సాధన సమితి జేఏసీ ఆరోపించింది. అమరావతి రాజధాని సాధన కోసం అమరావతిలో రైతులు సాగిస్తున్న ఉద్యమం 350 రోజులకు చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని సాధన సమితి శ్రేణులు అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ప్రదర్శనలు నిర్వహించారు. అందులో భాగంగా కదిరిలో జేఏసీ నాయకులు ఉరిత్రాలు ధరించి తమ నిరసన ప్రదర్శన చేశారు. కదిరి అంబేద్కర్ సర్కిల్ వద్ద మెడలకు ఉరితాళ్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ బండారు మనోహర నాయుడు, సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకుడు ఇమాదుల్లా ఖాన్ తదితరులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఆమంగీకారం తెలిపిన జగన్ అధికారంలోకి వస్తూనే 3 రాజధానుల ప్రకటన చేయడం వెనుకగల రహస్యం ఏమిటని ప్రశ్నించారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం నోర్లు మూయించడానికి అధిక సారు పక్షం అవలంబించిన వైఖరి అత్యంత జుగుప్సాకరమని విమర్శించారు. ఈ రాష్ట్రంలో రాజధాని అనేటువంటి దాన్ని అమరావతి ప్రాంతంలో నిర్మించాలని గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నిర్ణయించినప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదించడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, విన్నారు. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి ముఖ్యంగా అమరావతి అంశాన్ని ఎన్నికల్లో పెట్టుకొని తను అక్కడ ఇల్లు నిర్మించుకొని అందరికీ నమ్మబలికి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే అమరావతిలో రాజధాని లేకుండా 3 రాజధానులు చేస్తానని ప్రకటన చేసి అప్పటి నుండి కూడా 350 రోజులుగా ఆ అమరావతి ప్రాంతంలో రైతులను కావచ్చు, రాష్ట్రంలోని ప్రజలను కావచ్చు రోడ్ల పాలు చేసి ఈరోజు అమరావతి రాజధాని కోసం పోరాడేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పైన ప్రజలకు కల్పించిందంటే ఈ ముఖ్యమంత్రి యొక్క నిరంకుశత్వ వైఖరి అనేది అర్థమవుతా ఉంది. మేము ఈ ముఖ్యమంత్రికి ఒకటి చెప్తున్నాం, ఆ రోజు చెప్పిన నువ్వు అమరావతిలోనే రాజధాని ఉండాలి అని చెప్పిన నువ్వు మాట మార్చడానికి గల కారణం ఈ రోజుకు కూడా నువ్వు ప్రజలకు వివరించలేదు. ఈ రోజుకు కూడా సరైన సమాధానం ప్రజలకు చెప్పలేదు. అమరావతిలో రాజధాని కాకుండా 3 ప్రాంతాలకు మార్చాలనేటువంటి ఆలోచన నువ్వు ఎందుకు చేశావు అని మేము ఈరోజు కదిరి నుంచి జేఏసీ తరపున నిన్ను ప్రశ్నిస్తున్నాం. ఏ కారణం చేత 3 రాజధానులు అంటున్నావు? ఇప్పటికే అప్పుల్లో సతమతం అవుతున్నావు. రాజధాని నిర్మాణం కాదు కదా, ఈ రాష్ట్ర భవిష్యత్తునే సర్వం నాశనం చేసే విధంగా నువ్వు పాలన కొనసాగిస్తున్నావు. ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్లు లేవు, నిధులు లేవు, ఎక్కడి నుంచి కూడా అప్పులు పుట్టడం కష్టమవుతా ఉంది. ఇప్పటికే 1,36,000 కోట్లు అప్పు చేసేసావు, మొత్తం అప్పులో సగం తినేసావు. తినడానికే మీరు అన్నట్టుగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు. మరి అలాంటప్పుడు 3 రాజధానులు నిర్మించడానికి నీ చేతన అవుతుందా అని అడుగుతున్నాం. అసలు హైకోర్టును అక్కడి నుంచి కదిలించడానికి కనీసం నీ తరం అవుతుందా? అది రాజ్యాంగబద్ధం కాదా? వీటన్నింటినీ కూడా ప్రజలకు మభ్యపెట్టే విధంగా మాట్లాడి ఈరోజు మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి, కక్షపూరితమైనటువంటి పాలన కొనసాగిస్తూ అడిగిన వాళ్ళ గొంతు నొక్కుతూ వాళ్ళందరికీ కూడా నువ్వు కేసులు పెట్టడం, భయపడించడం చేస్తున్నావు. ఈరోజు రాజధాని రైతులకు మాట చెప్పి మళ్ళీ తిరిగి మాటను మార్చి అమరావతి పైన గురి పెట్టి ఆ అమరావతిని లేకుండా నాశనం చేస్తున్నావు కాబట్టి ఆ రైతులకు ఉరి వేస్తున్నావు అనేటువంటి నిదర్శనంగా ఈరోజు కదిరిలో మేము ఉరిలు వేసుకొని నిరసన చెప్తున్నాం నీ పైన. నిన్నటికి నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ఉండకుండా తరిమేయాలని మీరందరూ కలిసి మీ బిల్లులను ఏకపక్షంగా ఆమోదం చేసుకోవాలని కుట్రపూరితమైన చర్యలతో నిన్న అసెంబ్లీలో రాష్ట్రం మొత్తం చూసింది. ప్రతిపక్షాన్ని మీరు బలవంతంగా వేధింపులతో, తిట్లతో వారి మనోభావాలను దెబ్బతీసి మీరు అసెంబ్లీ నుంచి బయటికి పంపించారంటే మీరు మనుషులా అని అడుగుతున్నాం. ఈరోజు అసెంబ్లీ అనేది దేవాలయం. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న మీరందరినీ కూడా ఆ దేవాలయానికి పంపించినది ఎందుకో తెలుసా? మా నియోజకవర్గంలో గెలిపించిన ఎమ్మెల్యే మాకు దేవునితో సమానం. ఆ దేవాలయానికి వెళితే మా కష్టాలన్నింటినీ కూడా అక్కడ ప్రస్తావించి మాకు ఒక సౌకర్యాన్ని, మాకు ఒక అనుకూలాన్ని కల్పిస్తాడు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు ఈరోజు ఆ దేవాలయాన్ని నాశనం చేసే విధంగా, ప్రతిపక్ష గొంతు నొక్కే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కొడాలి నానికి చెప్తున్నా, ఈ కమ్మతనం, రెడ్డితనం అని ఇంతవరకు ఎప్పుడూ లేదు. కేవలం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లోనే వచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో కమ్మారెడ్డి విభేదాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు దాంట్లో ఉన్నాయా? కిరణ్ కుమార్ రెడ్డిలో ఉన్నాయా?
ఎప్పుడు కూడా కమ్మారెడ్డి అనే విభేదాలు లేకోకుండా రాజకీయాలు కొనసాగాయి. నీ పార్టీలో కమ్మోళ్ళు ఉంటారు, ఆ పార్టీలో కమ్మోళ్ళు ఉంటారు, ఈ పార్టీలో రెడ్లు ఉంటారు, ఆ పార్టీలో రెడ్లు ఉంటారు, ప్రతి దాంట్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క భిక్షతో ఈరోజు రాజకీయాన్ని చేస్తున్న నువ్వు తిట్టడమే ధ్యేయంగా పెట్టుకొని, చంద్రబాబు నాయుడు తిట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు మంత్రి పదవి సంపాదించుకున్నావు. జగన్మోహన్ రెడ్డి దగ్గర బిచ్చమేశాడు, నీకు కమ్మిదిని ఉపేక్షించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడతాం నీ మీద. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే 47 నుంచి 1952 వరకు చన్నపట్నం ఈరోజు ఉన్నటువంటి చెన్నై రాజధానిగా కొనసాగింది. 1992లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం దేశవ్యాప్తంగా వచ్చింది. ఏ భాష మాట్లాడే వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉండాలని చెప్పి 1952లో చెన్నైలో మన తెలుగు ప్రజలందరినీ కూడా తరిమి కొడితే కర్నూలు వేదికగా, కర్నూలు రాజధానిగా 52 నుంచి 56 వరకు రాజధాని కొనసాగింది. అప్పట్లోనే 1952 విజయవాడ రాజధాని ఉండాలని చెప్పి ఒక్కి నొక్కానించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. తరిమెల నాగిరెడ్డి గారు రాష్ట్ర ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. చెన్నై రాజధాని నుంచి విడిపోయినప్పుడే విజయవాడను రాజధాని కొనసాగించాలని కోరారు. కానీ తాత్కాలికంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కర్నూలు రాజధానిగా 56 తర్వాత హైదరాబాద్ రాజధానిగా కొనసాగించారు. మరి ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే ఈరోజు విజయవాడ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తే అపాయింటెడ్ పార్టీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇచ్చారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. అన్ని అపోజిషన్ పార్టీలన్నీ కూడా ఈ అమరావతి రాజధాని కార్యక్రమంలో పాల్గొన్నాయి. కానీ ఈరోజు రాజధాని మారుస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే చెన్నై పోగొట్టుకున్నాం, కర్నూలు పోగొట్టుకున్నాం, హైదరాబాద్ పోగొట్టుకున్నాం. ఇప్పుడు అమరావతి గురించి చర్చ జరుగుతూ ఉంది. అంటే రోజు ఒక పార్టీ అధికారం లేకొస్తే రోజు ఒక రాజధాని మారాల్సినటువంటి అవసరం ఉందా? ఈరోజు ఏదైతే డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ అంటా ఉన్నారు, అభివృద్ధి వికేంద్రీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని నలుమూలలా వ్యాపింపజేసి నలుమూలల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు ఇస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడంలా. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం పైన పోరాడమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీవు అనేకమైనటువంటి పోరాటాలు చేశావు, మాతో కలిసి ఉద్యమాలు చేశారు. స్పెషల్ స్టేటస్, ప్రత్యేక తరగతి హోదా, ఈరోజు ఎందుకు ప్రత్యేక తరగతి హోదా గురించి మర్చిపోయారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశారు. ఎక్కడికి పోయాయి ఈ జంతర్ మంతర్ ధర్నాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రానికి అప్పులు అనేటువంటి ఇవ్వలేనటువంటి పరిస్థితి. పోలవరం ఎత్తు తగ్గిస్తామంటా ఉన్నారు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వడంలా. అమరావతి పైన చర్చ ఎందుకని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక సామాజిక వర్గాన్ని తొక్కేందుకు అమరావతిలో వారి యొక్క భూములు ఉన్నాయని, పెట్టుబడులు ఉన్నాయని ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోవడము ఒక అసాంఘికమైన చర్య. ఇప్పటికైనా సరే అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయకుండా మరి పురోగతి వైపు ఈ రాష్ట్రాన్ని నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరావతికి 350 దినాలు అవుతుంది. వీళ్ళు దీంట్లో కమ్యూనిస్ట్ పార్టీ కానీ, సిపిఐ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, ముస్లిం లీగాళ్ళు లేకపోయారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ये वादा कर लिया हमने स्वच्छ
स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. ఇటీవలి నీవర్ తుఫాన్తో దెబ్బతిన్న వరి తదితర పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఏపీ డిమాండ్ చేసింది. ప్రధానంగా ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం పాస్ బుక్ గల పట్టా రైతులకే దక్కుతుందని, కానీ అధిక భాగం రైతులు భూమిని భూస్వామి వద్ద కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారని, పరిహారం కౌలు రైతులకు దక్కకపోవడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని బీఎస్పీ కదిరి నాయకులు ఇర్ఫాన్ బెనర్జీలో పేర్కొన్నారు. వారు తనకలు, నల్లచెరువు మండలాలలో మారుమూల ప్రాంతాలలో పర్యటించి నీవర్ తుఫాన్తో దెబ్బతిన్న వరి తదితర పంటలను పరిశీలించి కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించారు. కౌలు రైతులు భూమి సాగుకు తీసుకుని పెట్టుబడులు పెట్టి పంటలు పండించారని, తుఫాను కారణంగా పంట దెబ్బతినిపోతే భూస్వామికి మాత్రం కౌలు మొత్తం చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడిందని, తోడు ప్రభుత్వం అందించే పంట నష్టపరిహారం కౌలు రైతుకు కాకుండా భూస్వామికి దక్కుతుండడం వల్ల కౌలు రైతు అన్ని విధాల నష్టాల పాలు అవుతున్నాడని, కనుక అధికారులు కౌలు రైతులను ప్రత్యేకంగా గుర్తించి పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవలి నీవర్ తుఫాన్తో దెబ్బతిన్న వరి తదితర పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీఏపీ డిమాండ్ చేసింది. ప్రధానంగా ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం పాస్ బుక్ గల పట్టా రైతులకే దక్కుతుందని, కానీ అధిక భాగం రైతులు భూమిని భూస్వామి వద్ద కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారని, పరిహారం కౌలు రైతులకు దక్కకపోవడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని బీఎస్పీ కదిరి నాయకులు ఇర్ఫాన్ బెనర్జీలో పేర్కొన్నారు. వారు తనకలు, నల్లచెరువు మండలాలలో మారుమూల ప్రాంతాలలో పర్యటించి నీవర్ తుఫాన్తో దెబ్బతిన్న వరి తదితర పంటలను పరిశీలించి కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించారు. కౌలు రైతులు భూమి సాగుకు తీసుకుని పెట్టుబడులు పెట్టి పంటలు పండించారని, తుఫాను కారణంగా పంట దెబ్బతినిపోతే భూస్వామికి మాత్రం కౌలు మొత్తం చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడిందని, తోడు ప్రభుత్వం అందించే పంట నష్టపరిహారం కౌలు రైతుకు కాకుండా భూస్వామికి దక్కుతుండడం వల్ల కౌలు రైతు అన్ని విధాల నష్టాల పాలు అవుతున్నాడని, కనుక అధికారులు కౌలు రైతులను ప్రత్యేకంగా గుర్తించి పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాకేంది గిడ్డు కూడా మిగలదు, గిడ్డు కూడా మేమే లాస్ అయ్యేది. నష్టం ఏదంటే రైతు కానీ నష్టపల్లా, రైతుకు డబ్బు పడుతుంది. ఈ కూలికి చేసిన వాళ్ళే వాళ్ళ పాస్బుక్లు ఉంటాయా? నష్టపోయేది ఎవరు? నేనే కదా పంట పెట్టినా, పెట్టుబడి పెట్టింది, పంట పెట్టిందా, నష్టం ఎవరికి వస్తుంది? ఆ డబ్బులు వేయాలంటే అట్లా సార్ చెప్పు, పాస్బుక్ మీదనే వేస్తారు. అది రైతు నీకే కదా అధికము.
అట్లా చెప్తాండి ఇది. మాకు ఆదేశం లేదే, మేమేం అది మీరు ఏమన్నా ఆలోచన చేస్తే దాని గురించి ఇప్పుడు మేము బయట మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే పరిస్థితి ఇప్పుడు అక్కడ ఆ స్థలంలో జరిగింది అన్యాయము అక్కడ ఉండే వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ కానీ ఏదైనా కానీ మీ దగ్గర కాగితాలు తీసుకుని పోతే తక్షణమే దాని గురించి చర్యలు తీసుకోవాలి. దీనికి ఏదైనా అమలు పరచాలంటే మీనాకనే కాదు, మీరు దీనికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మాట్లాడాలి. మేము అడగాలని వచ్చాము, ప్రూఫ్స్ అయితే మాకు ఏమీ ఉండదు. దెబ్బతింది కదా పంట, ఆకు తోటలు కూడా పడిపోయినాయి. మామూలు వరి పంట మొత్తం అంతా దెబ్బతింది. ఇక్కడ ఎంఆర్ఓ కానీ లేదంటే వరిమడి కూడా దాదాపుగా 200 ఎకరాల్లో 600 ఎకరాలు ఉంది. ఈరోజు మన కదిరి నియోజకవర్గంలోని తనకల మండలం చెక్కువారిపల్లిలో కానీ ఈ చుట్టుపక్కల ఉండే మండలాల్లో గ్రామాల్లో మూలపల్లి, గొల్లపల్లి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ పల్లెల్లో చాలా రోజుల నుంచి కొందరు రైతులు గుత్తకు కానీ కోరుకు కానీ లేకపోతే సొంత భూముల్లో కానీ వ్యవసాయం చేసుకుని జీవితం గడుపుకునే పరిస్థితి ఉండే గ్రామాలు ఇవి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు కాబట్టి ఎటువంటి మనుషులు బతకడానికి ఉపాధి కోసం ఎటువంటి ఇంతవరకు ఉండే ప్రభుత్వాలు ఎవరు కానీ కల్పించలే, జరిగిన దాఖలాలు కూడా లేవు. అటువంటి తరుణంలో ఇక్కడ ఉండే రైతులు వ్యవసాయం చేసుకొని వరిమడి కానీ ఆకుతోటలు కానీ మరి ఏదైనా సీజనబుల్గా పంటలు పెట్టుకొని జీవనం సాగించేవాళ్ళు. అటువంటి తరుణంలో ఈ మధ్య వచ్చిన ఒక విపత్తుకరమైన తుఫాను వల్ల ఇక్కడ ఉండే రైతులు కానీ కోరుకు చేసే రైతులు కానీ మళ్ళీ గుత్త చేసే రైతులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని నష్టపోవడం జరిగిందనమాట. దీనికి ప్రభుత్వము తక్షణమే వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఉండే రైతులకి కోరు చేసేవానికి కానీ భూమి సంబంధించిన రైతుకు కానీ ఎవరైతే నష్టపోయినారో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా దీనిపైన ప్రజల్లోకి తీసుకొని పోవడానికి కూడా వెనుకాడదని తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న 2 రోజుల ముందర ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక మంత్రి, మన జిల్లాకు సంబంధించిన మంత్రి ఈరోజు ఈ జిల్లా నుంచి ఈ కదిరి నియోజకవర్గం నుంచి ప్రయాణం చేస్తా రోడ్డు వారిన ఆడ పంటలను చూసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు వాళ్ళకి పరామర్శించకుండా కూడా ఆయన ప్రయాణం చేయడం జరిగిందనమాట. అంటే మన దేశంలో మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. ఈ వర్షాకాలంలో ఇక్కడ నష్టపోయిన రైతులకి ఇప్పటి వరకు జవాబు చెప్పే నాయకుడు కానీ అధికారి కానీ కనపడే దాఖలాలు లేవు. దయచేసి ఇక్కడ ఉండే ప్రభుత్వానికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తక్షణమే మేము విన్నవించుకుంటున్నాం. మీరు గనుక ఇక్కడ జరిగిండే అన్యాయానికి, ఇక్కడ జరిగిండే నష్టానికి మీరు గనుక తక్షణమే మీ వంతు చేయవలసిన పనులు చేయకపోతే మేము భారీ స్థాయిలో దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని పోయి మేము మిమ్మల్ని కూడా ముట్టడించడానికి ముందుకు వస్తామని ఈ రైతుల సమక్షంలో తెలియజేస్తూ, కొక్కంటి దగ్గర నాకు తెలిసి తనకల్ మండలం కొక్కంటి ఏరియా మొత్తం అంతా కూడా పంట నష్టం భారీగా జరిగింది. ఈ పంట నష్టాన్ని తక్షణమే ప్రభుత్వం కానీ లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ వెంటనే వచ్చి దీన్ని అంచనా వేసి ఈ భూములను ఎవరైతే పంట పెడుతున్నారో కౌలుదారులుగా ఉన్నటువంటి కౌలుదారులకు స్వచ్ఛందంగా డబ్బు అందిస్తారని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన కదిరి ప్రాంతంలో వ్యవసాయ ఆధారితంగా బతుకుతున్నటువంటి ఫ్యామిలీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వ్యవసాయాధారంగా బతుకుతున్నటువంటి వీళ్ళకి సొంత భూములు లేని వాళ్ళు కొంతమంది కౌలుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కౌలుదారులకు ఎవరైతే భూమిని దున్ని పంట పెట్టినారో స్వచ్ఛందంగా కౌలుదారులకు పంట నష్ట పరిహారం అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అలాగే ఇక్కడ వరిమడే కాకుండా ఆకుతోటలు కూడా దాదాపుగా ఒక 500-400 ఎకరాలుగా పూర్తిగా పాక్షికంగా కావచ్చు లేదంటే పూర్తి స్థాయిలో కూడా ధ్వంసమైనాయి. ఇటువంటి తరుణంలో ప్రభుత్వము రైతులను ఆదుకొని ఈ రైతులకు వెంటనే తక్షణంగా ఆర్థిక సాయం అందిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిన్న మొన్న కురిచిన నివర్ తుఫాన్ల వల్ల చాలా పంట నష్టం జరిగింది. ఇప్పుడు ఈ పంటను చూస్తే ఒకసారిగా నీళ్ళల్లోనే ఉన్నాయి, నీటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కోసినా కూడా నాకు తెలిసి ఈ రైతులకైతే ఎటువంటి లాభం జరగకపోగా నష్టమే అధికంగా ఉంది. కోసిన డబ్బు కూడా రాదు. ఈ పంట తీసుకొని వచ్చిన
డబ్బు కూడా పెట్టుబడి కూడా వచ్చే రకంగా లేదు. ఈ నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము రైతుల పక్షాన పోరాడుతూ తదుపరి కార్యాచరణ కూడా మేము తెలియజేస్తాం. కాబట్టి ప్రభుత్వం కౌలుదారులకు కానీ గుత్త చేస్తున్నటువంటి రైతులకు కానీ డైరెక్ట్గా ప్రభుత్వమే స్పందించి ప్రభుత్వం ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ గ్రామ స్థాయిలోకి వెళ్ళి పూర్తి నివేదిక తీసుకొని రైతులకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొదటి రోజు సమావేశాలలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కర్నూలు శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు మైనారిటీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, కనుక రాష్ట్రంలోని మైనారిటీలందరికీ చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతృత్వంలో మైనారిటీలు ఈరోజు కదిరిలో రోడ్డెక్కారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు బహావుద్దీన్, వేముల ఫయాజ్ తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వని చంద్రబాబు నాయుడు వారిని నిత్యం వేధింపుల పాలు చేశారని, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చొని మైనార్టీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కర్నూలు వైసీపీ శాసనసభ్యుడు హఫీజ్ ను అవమానించే విధంగా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మైనార్టీ ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో అనంతరం కదిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జననేత జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ బిల్లు పైన చర్చ జరుగుతున్న సందర్భంలో గౌరవ శాసనసభ్యులు కర్నూలు ఎమ్మెల్యే గారైనటువంటి హఫీజ్ ఖాన్ గారు మాట్లాడుతుంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి అనే చెప్పుకునే చంద్రబాబు గారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ఏం పీకుతావు అని చెప్పి ఒక ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యేకు చెప్పడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఈరోజు కదిరి పట్టణంలో రాస్తారోకు వచ్చేసి నిరసన తెలియజేస్తున్నాం. బేషరతుగా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల హఫీజ్ ఖాన్కే కాదు ముస్లిం మైనారిటీ సమాజానికి క్షమాపణ బేషరతుగా చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మొన్నటికి మొన్న దళితులుగా పుట్టాలా అని చెప్పిన వ్యక్తి అదేవిధంగా నాయి బ్రాహ్మణులు స్ట్రైక్ చేస్తుంటే వాళ్లకు తోక కత్తిరిస్తానని, అదేవిధంగా బెస్తవాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే వాళ్ళకి తాట తీస్తానని, ఇదే విధంగా బీసీ మైనార్టీల పక్షపాత నువ్వు
బీసీలకు, మైనార్టీలకు, దళితులకు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పోతే చూస్తూ ఊరుకోలేమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, బేషరతుగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పకపోతే రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాం, నీవు 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 వాడు వీడు అని మా నాయకుడిని ముఖ్యమంత్రికి చెప్తే నీకు కూడా వాడు వీడు నువ్వు అని సంబోధించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బేషరతుగా ముస్లిం మైనార్టీ సమాజానికి, దళితులకు, బీసీలకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పైన వెంటనే చర్య తీసుకొని ఆయన పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, మేము కూడా ముస్లిం మైనార్టీలందరం ఈరోజు దానిపైన కేసులు పెడతాం. దయచేసి ఒక మతాన్ని, ఒక కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదని చెప్పి చంద్రబాబు నాయుడుకు మేము హితవు చెబుతున్నాం. శాసనసభలో జరిగిన తీరు రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభ సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తి ఒక ముస్లిం మైనార్టీ కర్నూలు శాసనసభ్యుడి పైన ఏం పీకుతావని చెప్పేసి శాసనసభలో అనడం చాలా దారుణం. అంటే ముస్లింలు రాజకీయ ప్రాతినిధ్యం వహించకూడదా? గతంలో మీరు ఎన్నోసార్లు ముస్లింలకు చాలా అవమానపరిచినారు. మీరు గుంటూరులో నారా హమారా, టీడీపీ హమారా అని ఒక సభ మైనార్టీది ఏర్పాటు చేసినప్పుడు నంద్యాలకు చెందిన హబీబుల్లా అనే వ్యక్తి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ముస్లింలు ఏం చేశారని చెప్పేసి నిలదీస్తే ఆయనకి దేశ ద్రోహం చట్టం కేసు సమర్థులు చేసిన ఘనత మీకే దక్కుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మీరు వైఎస్ఆర్ కుటుంబం వెనుక ఈ రాష్ట్ర ప్రజలు 90% ఉన్నారు. అది జీర్ణించుకోలేక మీరు మైనార్టీ ఎమ్మెల్యే పైన అలిచ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు బేషరతుగా హఫీజ్ ఖాన్ గారికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ మైనార్టీలకు మీరు క్షమాపణ చెప్పాల్సింది చెప్పే అవసరం అసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా మీరు ముస్లింలకు సమాధి చేస్తారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు గత శాసనసభ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కేటాయించడం జరిగింది. మా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికి దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఈ రాష్ట్ర ముస్లిం ప్రజలు వైఎస్ఆర్ కుటుంబం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కుటుంబాన్ని వెంట ఉంటాం. వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చినా శిరసా వహించి పని చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సబ్సిడీతో మమతే విత్తన పేరు సీజన్ కు రబీలో పోరుబావుల కింద సాగు చేసే రైతులకు విత్తన వేరుశనగ కాయలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ కార్యక్రమం వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్, వైసీపీ మండల కన్వీనర్ ఎద్దుల మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. తనకల్లు మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో రైతులకు పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 900 క్వింటాలు అందుబాటులో ఉన్నాయని 900 మంది రైతులకు క్వింటాలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. 70% సబ్సిడీతో మునుపెన్నడూ లేని విధంగా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంకా అవసరమైతే విత్తన వేరుశనగ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రబీలో సాగు చేసిన రైతులతో కొనుగోలు చేసి ఖరీఫ్ సీజన్ కు రైతులకు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని విస్తరింప చేయడమే కాక నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. బోరుబావుల కింద సాగు చేసే ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఏవో శ్రీహరి నాయక్ రైతులకు సూచించారు. కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఏఈఓ నయాస్, ఎంపీఈఓ కృష్ణమోహన్, విఎస్ఏ మహేష్, విహెచ్ఏ భార్గవి, శిరీష మండలంలోని రైతులు పాల్గొన్నారు. సబ్సిడీతో మమతే విత్తన పేరు సీజన్ కు రబీలో పోరుబావుల కింద సాగు చేసే రైతులకు విత్తన వేరుశనగ కాయలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ కార్యక్రమం వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్, వైసీపీ మండల కన్వీనర్ ఎద్దుల మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. తనకల్లు మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో రైతులకు పంపిణీ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 900 క్వింటాలు అందుబాటులో ఉన్నాయని 900 మంది రైతులకు క్వింటాలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. 70% సబ్సిడీతో మునుపెన్నడూ లేని విధంగా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంకా అవసరమైతే
విత్తన వేరుశెనగ అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రబీలో సాగు చేసిన రైతులతో కొనుగోలు చేసి ఖరీఫ్ సీజన్ కు రైతులకు అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని విస్తరింప చేయడమే కాక నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. బోరుబావుల కింద సాగు చేసే ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఏవో శ్రీహరి నాయక్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఏఈఓ నయాస్, ఎంపీఈఓ కృష్ణమోహన్, విఎస్ఏ మహేష్, విహెచ్ఏ భార్గవి, శిరీష మండలంలోని రైతులు పాల్గొన్నారు. ఇది తనకలకు సంబంధించింది మాత్రమే. ఏ రైతు భరోసా కేంద్రంలో ఆ రైతు తనకల్ మండలంలో రబీలో మనకు ప్రభుత్వం వారు ప్రతి ఒక్క రైతుకు, బోరు ఉండే రైతుకు వేరుశెనగ కాయలు వేయాలని చెప్పేసి నిర్ణయించడంతో అందులో భాగంగానే మన తనకల్ మండలం గాను 900 క్వింటాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ 900 క్వింటాలు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క క్వింటాల్ చొప్పున 900 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరమైతే ఇంకా తెప్పించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 70% సబ్సిడీ చొప్పున రైతుకు అందించడం జరుగుతుంది. కేజీ 35 రూపాయల చొప్పున. ఆ విధంగా ఈ ఏదైతే మనం ఊర్ల కింద రైతులకి వేరుశెనగ 3 బ్యాగులు చొప్పున ఇస్తున్నామో ఆ రైతులు పండించుకొని వాటిపైన మళ్ళా మనము ఆ పొలాలపై వెరిఫై చేసి మళ్ళా రైతులకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ రబీ పంట మొత్తం కాలం మీద మనకు పంట పండించి మళ్ళా ఖరీఫ్లో రైతుకు ఇవ్వడానికి కోసమని ఇది ఏదైతే రబీలో మనం ఇచ్చినామో వాటిని ప్రొక్యూర్ చేసి మళ్ళా రైతులకు అందుబాటులో ఉండేటట్లుగా చేస్తాం. ఈ కాయలు మనం ఇస్తాండేది వచ్చేసి గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. సో రైతులకు ఇచ్చి రైతుల దగ్గర నుంచి మళ్ళీ ప్రొక్యూర్మెంట్ చేసుకొని మళ్ళీ రైతుకు అందుబాటులో తెచ్చే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇది ఇంకా ముందుగా రైతు తన కాయలను తనే ఉత్పత్తి చేసుకొని తనే స్వయం సమృద్ధిగా విత్తనాన్ని తనే డెవలప్ చేసుకునే విధంగా రైతును స్వయం సమృద్ధిగా ఉండేటట్టుగా ప్రభుత్వం వారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకం చేయడం జరుగుతుంది. ఇది గ్రామీణ విత్తనోత్పత్తి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసమని మనం ఇవ్వడం జరుగుతుంది. తనకల్ మండలం రబీ సీజన్కి గాను రైతులకు 75% సబ్సిడీ కింద ప్రతి రైతుకు ఒక బోరున్న ప్రతి రైతుకు 3 మూడు చెనిక్కాయలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా ఏ గవర్నమెంట్ ఇంత సబ్సిడీ ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారు రైతులను క్షేమం కోరి చెనిక్కాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కూడా అధిక సబ్సిడీతో చెనిక్కాయలు కానీ తగిన రైతు సంబంధించిన వస్తువులు ఏవైనా కానీ సబ్సిడీకి ఇస్తారని మనమందరం కోరుకుంటూ ఈ రైతులందరూ ఇక్కడ వచ్చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావంగాను ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉరితాళ్లతో జేఏసీ ప్రదర్శన. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ను దూషించిన చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. మైనార్టీలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని మైనార్టీల రాస్తారోకో. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.